హరి ఓం. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డపడరాడెనలియ సాధువుల చేబడిన సధుల కడ్డపడెడువాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే మురుగుల మొరలి రంగుచుదన్ను మొరుగువాడు అఖిల రూపముల్ తన రూపమైనవాడు ఆది మధ్యాంతములు లేక అడరువాడు భక్తజనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే ఓ కమలాప్త ఓ వరద ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయ్యో కవియోగి వంజసు గుణోత్తమ ఓ శరణాగతానురానో కహయో మునీశ్వర మనోహర ఓ విమల ప్రభావ రవే కరుణింపవే తలపవే శరణార్థిన్నన్ను గావవే విశ్వమయతలేమి వినియూరకయుండిరి అంబుజాసనాదులు అడ్డపడక విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతున కడ్డపడదలంచె అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత శరః ప్రాంతేందుకంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు అపన్న ప్రసన్నుండు విమల నగేంద్రము పాహి పాహియన కుయ్యాలించి సౌరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగముంచెదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడభ్రగవతిం వన్నింపడాకర్ణికాంతారధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై తన వెంటన్ సిరి లచి వెంట అవరోధం వ్రాతముందాని వన్కన్ పక్షీంద్రుడు వని పొంతను ధను కౌమోదికి శంఖచక్రనికాయంబును నారదుండు ధ్వజినీకాంతుండు రావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునంగలగు గలుగువారబాలగోపాలము. హరి ఓం. ధీరవృత్తి ఉశనా ఉమాచ నియత్సర్పి ఇలాంబికా ఇలా అంబికా ఇరావతి సుధా దీక్షా రుద్రాణ్యో రుద్రతే స్త్రియః గృహాణైతాని నామాని స్థానాని చ సయోషణః ఏభిసృజః ప్రజా బహ్వీః ప్రజానామసి యత్పతి అంటూ మైత్రేయ మహర్షి విదురుడికి కుమారుడు నీలలోహితుడు అయినటువంటి వాడు భగవాన్ భవుడైనటువంటి ఆ రుద్రుడికి నామకరణం చేసిన తర్వాత, స్వామి నాకు నా పేర్లేమిటి, నేను ఎక్కడెక్కడ ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆ పుట్టినటువంటి పరమాత్మ స్వరూపానికి వ్యక్తమైనటువంటి రూపం కలిగినటువంటి ఆ రుద్రుడు అడిగినప్పుడు ఆయన నీకు ఆల్రెడీ స్థానాన్ అగ్రే కృతాని మే, నీకు ఉండవలసినటువంటి స్థానాలను ముందే నువ్వు పుట్టకముందే నేను అవన్నీ కూడా డిసైడ్ చేసి పెట్టేశాను. కృతాని మే నా చేత అగ్రే ముందే చేసి పెట్టేశాను. అవి హృదయము, ఇంద్రియాలు, ప్రాణం, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి, సూర్యుడు, చంద్రుడు, తపస్సు అనేటువంటివి నీ స్థానాలయ్యా అని అన్న తరువాత నీకు ఆ పేర్లు పెట్టమన్నావు కాబట్టి ఆ పేర్లు నీకుండేటువంటి ఆ పేర్లు ఏమిటంటే మన్యువు, మనువు, మహినసుడు, మహాన్, శివుడు, ఋతధ్వజుడు, ఉగ్రరేతసుడు, భవుడు, కాలుడు, వామదేవుడు, ధృతవతుడు అనేటువంటి పేర్లున్నాయి. ఈ 11 పేర్లతోనూ నేను పైన నీకు నిర్దేశించినటువంటి ఆయా స్థలాలలో ఉండు కానీ
కాబట్టి నీలో నువ్వు ఉన్నావు బాగానే ఉంది, నీవు ఉండేటువంటి స్థలాలు బాగానే ఉన్నాయి, కానీ నీలో నీకు నీ శక్తి స్వరూపాలైనటువంటి భార్యలను సృష్టించాలి కదా. అందువల్ల ధీర్వృత్తి ఉషణ ఉమా నియత్ సర్పి ఇలా అంబిక ఇరావతి సుధా దీక్ష రుద్రాణి రుద్రతే స్త్రియ. ఓ రుద్ర, నీకు ధీ బుద్ధి వృత్తి క్రియాశీలం, ఉశన అంటే హర్షము, నియత్ అంటే వాయువుకు ఉండేటువంటి గమనశక్తి, దాన్ని కూడా నీకు భారీగా అందిస్తాను. సర్పి ఆహుతినిచ్చేటువంటి ద్రవ్యాలు. మనం యజ్ఞం అది చేస్తూ ఉండేటప్పుడు యజ్ఞంలో వేసేటువంటి ఆహుతులు సమర్పించేటువంటి దానిని సర్పి అంటారు. ఏమండి యజ్ఞాల్లోనైనా యాగాల్లోనైనా అంటే మానవుడి యొక్క శరీరంలో సమర్పించేటువంటి ఆ ఆహారం ఏదైతే ఉండేది ఆహుతి చేస్తూ ఉండే. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రితః అని ప్రాణాపాన సమాయుక్తోపచామన్నం చతుర్విధం అన్నాడు. కాబట్టి అది కూడా ఏదైనా సరే లోపలికి వేసి అది శక్తి రూపంగా మార్చేటువంటి the matter transformed into energy is called sarpi. తర్వాత ఇలా అంటే వాక్ రూపంలో అంబిక జగన్మాత. అంబిక అంటే జగత్తుని జనించి గతించేటువంటి దానిని సృష్టించేటువంటి లక్షణాన్ని అంబిక అంటారు. కాబట్టి స్త్రీలలో కానీ జంతువు ప్రాణుల్లో కానీ వాళ్ళల్లో పుట్టించగలిగినటువంటి వాళ్ళ అవయవ నిర్మాణాలలో సృష్టి నిర్మాణం జరగడానికి ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తిని జగన్మాత లేకపోతే అంబిక అంటారు. తరువాత ఇరావతి అమృతధారిణి. ఈ మానవుల యొక్క శరీరంలో అమృత బిందువు కింద సహస్రార పద్మంలో అమ్మవారి యొక్క పాదాలలో నుంచి అమృత బిందువులు జారుతూ ఉండేటువంటి శక్తి స్వరూపిణి కింద కూడా ఉన్నావు. సుధా ఆ స్వరూపంలో ఉన్నావు. తర్వాత నీవు స్రవించేటువంటి సుధా అమృతం కూడా నువ్వే. దీక్ష అంటే ఏదైనా ఒక పట్టుదలతో ఒక సంకల్పంతో కొన్ని నియమాలను శాస్త్ర విధానాలని పాటిస్తూ చేసేటువంటి దీక్ష అనేటువంటిది కూడా శక్తికి సంబంధించినటువంటిదే. ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ గివ్స్ యూ టు స్టిక్ టు ది థింగ్. ఒక దానిని మనం అమలు పరచాలి అంటే దానికి కొంత శక్తి ఉండాలి. కాబట్టి ఆ శక్తిని దీక్ష అంటారు. తరువాత రుద్రాణి, ఆ రుద్రుడి యొక్క భార్య అయినటువంటి రుద్రాణి నీకు భార్యలుగా రుద్ర తే స్త్రియ, నీకు వీళ్ళని భార్యల కింద ఇచ్చాను అన్నాడండి. అంటే ఏమిటన్నమాట, ఈ ది అంటే బుద్ధి మనకి దేనికి సంబంధించినటువంటిది, మన హృదయానికి సంబంధించినటువంటిది బుద్ధి. వృత్తి క్రియాశీలం, అది ఇంద్రియాలకి సంబంధించినటువంటిది. ఉశన మనం చేసినటువంటి పనుల వల్ల మనకి హర్షాన్ని, ఉశన అంటే హర్షం, సంతోషం వస్తుంది. నియతి అంటే అశ్వము లేకపోతే గమన శక్తి, అంటే ది ఎనర్జీ టు మూవ్. ఏ జీవైనా సరే మూవ్ అవ్వడానికి, కదలడానికి ఉండేటువంటి శక్తిని నియత్ అంటారు. నియత్. తర్వాత ఆహుతి అనేవన్నీ చెప్పాంగా. కాబట్టి ఇటువంటి వాళ్ళు నీకు భార్యలు అవుతారు. అందుకనే శివశక్యాయుక్తో యది భవతి స్పందితు ఖలు స్పందితుమపి. ఆ శక్తి లేకపోతే ఓ స్వామి నీవు కొంచెం కూడా చెయ్యిని కూడా కలపలేనటువంటి స్థితిలోకి నువ్వు వస్తావయ్యా అని సౌందర్యలహరిలో చెప్పినటువంటి విధంగా ఈ శక్తులు ఉంటేనే కానీ పరమశివుడి యొక్క కదలిక ఉండదు. కాబట్టి ఈ రెండిటి మ్యాటర్ అండ్ ఇట్స్ అసోసియేటెడ్ ఎనర్జీ, మ్యాటర్ అండ్ ఇట్స్ అసోసియేటెడ్ ఎనర్జీ. ఉదాహరణకి మామిడి పండు ఉంది. మామిడి పండు ఈజ్ మ్యాటర్. దాంట్లో అసోసియేట్ అయినటువంటి ఎనర్జీ సిస్టమ్స్ ఏమిటి అంటే దాంట్లో ఉండేటువంటి విటమిన్లు కానీ మరొకటి కానీ ఉంటాయి. అది ఆహారం ఏదైనా తీసుకోండి, మ్యాటర్ ఉంటుంది. మ్యాటర్తో అసోసియేట్ అయ్యి శక్తి ఉంటుంది, ఎనర్జీ సిస్టమ్స్ ఉంటాయి. సృష్టిలో ఇవన్నీ తీసుకొచ్చి పెట్టాడు.
కాబట్టి మనం ఏ వస్తువుని చూస్తున్నా ఆ వస్తువు శివుడు, ఆ వస్తువులో ఉండేటువంటి శక్తి పరాశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు. అందువల్ల ప్రతిదీ కూడా భగవన్మయమైనటువంటిది. అందువల్ల ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవగ్రణి వింటే అని ప్రహ్లాదుడు చూసినటువంటి ఆ పద్యానికి ఏమిటి అంటే ఇది అర్థం అండి. పదార్థం శక్తిమయము. అదే E=mc². ఈ అంటే ఎనర్జీ, మాస్ అంటే పదార్థం, పదార్థం మాస్. C² అంటే లైట్, ది కాన్షియస్నెస్, వెలుగు, ప్రకాశము. ఇది అయిన తరువాత ఇప్పుడు రుద్రపదానికి శాస్త్రంలో చెప్పినటువంటి కొన్ని విశేషాలను స్పృశించి ముందుకెడదాం. రోదనం కలిగించేటువంటి వాడు రుద్రుడు అని ఒక అర్థం ఉంది. అంటే ఏమిటన్నమాట, అందరినీ కూడా ఏడుపు చేయిస్తాడట. అంతే, ఏడిపించేటువంటి వాడు రుద్రుడు. అంటే ఏడిపించడం అనేటువంటిది ఎందుకు వస్తుంది అంటే, లోపల గూడు కట్టుకున్నటువంటి దుఃఖాన్ని బయటకు నెట్టేసి ఏడుపు రూపంలో దాన్ని బయటకు నెట్టేటువంటి మెకానిజం కానీ ప్రాణుల్లో లేకపోతే ఆ దుఃఖం యొక్క బరువు పెరిగిపోయి ఆ సిస్టమ్ బ్రేక్ అయిపోతుంది. కాబట్టి రోదనం కలిగించేటువంటి వాడు రుద్రుడు. తరువాత దుఃఖం దుఃఖహేతుర్వా తత్ ద్రావయతి నః ప్రభుః అని రెండవ డెఫినిషన్. దుఃఖం దుఃఖహేతుర్వా తత్ ద్రావయతి నః ప్రభుః. అంటే దుఃఖాన్ని, దుఃఖహేతుర్వా దుఃఖకారకాన్ని, తత్ వాటిని ద్రావయతి దానిని ద్రవింపజేసేటువంటి వాడు, లేకపోతే నశింపజేసేటువంటి వాడిని ప్రభు అయినటువంటి వాడు రుద్రుడు అంటారు. అంటే దుఃఖాన్ని, దుఃఖకారకాన్ని కూడా రెండిటినీ ద్రవింపజేసేస్తాడు. అంటే వాటినన్నిటినీ పిగిల్చేసి వాటిల్ని నాశనం చేసేసేటువంటి వాడు. ద్రావయతి పిండి చేసేసి దాన్ని నీరు కింద చేసి ఆతలో పారేసేటువంటి వాడు. అంటే మనకు దుఃఖం కలిగినప్పుడు దుఃఖం ఏడుపు ద్వారా ద్రావయతి కదా, ఏడుపుంటే కన్నీళ్ళు ఇవన్నీ వచ్చేస్తాయి కదా. కాబట్టి ఇట్ బికమ్స్ ఒక ఫ్లోటింగ్ మెకానిజం కింద బయట నుంచి వెళ్ళిపోతూ ఉండేటువంటి వాడు. కాబట్టి దుఃఖం దుఃఖహేతుర్వా దుఃఖానికి కారణాన్ని కూడా ద్రవింపజేస్తాడు. దుఃఖాన్నే కాదు, ఆ దుఃఖం కలగడానికి ఏ కారణమైతే ఉందో ఆ కారణాన్ని కూడా ఆయన ద్రావయతి నశింపజేస్తాడు. ఉదాహరణకి మనకి ఏదైనా ఒక బాధ, ఒక ఆపరేషన్ ఏదో జరిగింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, దానికి కారణం ఏమిటి, ఆ నొప్పి కలుగుతుంది, బాధపడతాం, ఏడుపు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఏడుపుకి, ఆ దుఃఖానికి కారణం ఏమిటి, కలిగినటువంటి ఆపరేషన్. అది దుఃఖకారకం కదా. అందువల్ల రుద్రుడి యొక్క స్తవం చేసినట్లయితే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని ఆ రుద్రుడి యొక్క నామాన్ని శ్రద్ధగా భక్తితో పఠించినట్లయితే దుఃఖకారకమైనటువంటి ఆ ఆపరేషన్ బాధ కూడా ద్రావయతి, అది పోతుంది, దుఃఖం కూడా పోతుంది. కాబట్టి ఆ రుద్రుడి యొక్క విధానం ఆ విధంగా ఉంది. తర్వాత మూడవ డెఫినేషన్ ఏమిటంటే ఋతం సంసార దుఃఖం ద్రావయతి. ఋతం సంసార దుఃఖం ద్రావయతి. ఋతం అనేటువంటిది ఏమిటి, ఋతం అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే ట్రూత్ ఇన్ యాక్షన్, సత్యము ని ఋతం అంటారు. రుద్రుల్లో ఋతం అనేటువంటి పదం ఉంది కాబట్టి, అంటే భగవంతుడి యొక్క సత్యం ఏం చేస్తుంది అంటే భగవంతుడే సత్యము, మిగతాది అసత్యము అని చెప్పి మన మనసుని సర్వములోనూ భగవంతుడి యొక్క ఆ సృష్టిని చూడాలి అనుకున్నటువంటి వాడికి సంసార దుఃఖం ద్రావయతి. సంసారంలో ఉండేటువంటి దుఃఖాలన్నీ కూడా కరిగించి పారేస్తూ ఉంటుంది. ఇక తర్వాత నాదబ్రహ్మస్వరూపమైనటువంటి విధంగా కూడా చెప్తూ ఋతౌ నాదాంతే ద్రవతి ద్రావయతీతి రుద్రః. ఋతం అనేటువంటి దానికి ట్రూత్ ఇన్ యాక్షన్, తర్వాత ఋతం అంటే నాదం అని కూడా అర్థం ఉంది. కాబట్టి ఈ నాదానికి పై స్థితిలో ఉండేటువంటి వాడు రుద్రుట. ఉదాహరణకి ఓం అనేటువంటి అక్షరం ఉందనుకోండి, ఓం
కూర్చున్నాం అనుకోండి, ఓం అంటే అకార ఉకార మకారాలు అనేటువంటి 3 అక్షరాలు మనకి వ్యక్తమవుతూ ఉంటాయి. కానీ ఈ వ్యక్తమయ్యేటువంటి అక్షరాల వెనకాల 8 రకాలైనటువంటి స్థితులు ఉంటాయట. ఆ స్థితులు 8 రకాలైన నాదంలో ఓంకారంలో ఉండేటువంటి అకార ఉకార మకారాలు పై కనిపిస్తూ ఉంటాయి, కానీ దాని వెనకాల 8 రకాలైనటువంటి స్థితులు ఉంటాయి. ఆ స్థితులలో నుంచి బయలుదేరినటువంటి ఆ శబ్దం, ఆ నాదం, అది ఆ 8తోనూ కలిపి ఈ 3తోనూ కలిపి బయటకు వస్తుంది. కాబట్టి అటువంటి స్థానాన్ని ఋతౌ నాదాంతే ద్రావయతి రుద్ర అన్నారు. కాబట్టి మామూలుగా చెప్పుకోవాలంటే ఓంకారమే రుద్రుడు. ఓంకార జపం చేశామంటే బ్రహ్మగారి కోపంలో నుంచి బయటికి వచ్చినటువంటి పరమాత్మ భగవాన్ భవః కుమారో నీలలోహిత అనేటువంటి ఆ భగవంతుడే ఓంకారము. తర్వాత మనలో 10 రకాలైనటువంటి ప్రాణాలు ఉంటాయి. ఇది ఇంకొక డెఫినేషన్. మనలో 10 ప్రాణాలు ఉంటాయి. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానం అనేటువంటి ప్రముఖమైనటువంటి పంచప్రాణాలు, దీనితో పాటు నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయం అనేటువంటి ఉపప్రాణాలు అని చెప్పి 10 విధాలైనటువంటి ప్రాణక్రియలు మన శరీరంలో ఉంటాయి. వాటిని నడిపించేటువంటి ప్రాణావా ఆ 10 ప్రాణాలని కూడా నడిపించేటువంటి వాడు రుద్రుడు, ప్రాణస్వరూపుడైనటువంటి వాడు రుద్రుడు. కాబట్టి అటువంటి రుద్రుడు నీ బ్రహ్మగారు సకల జీవుల యొక్క స్థితులను కాపాడడానికి, లయం చెయ్యడానికి కూడా ఆయన సృష్టించాడు. అందువల్ల ఆయనకి ఏదో కోపం వచ్చింది, ఏదో వచ్చింది, ఇది ఇలా కాదండి. ఇది దీంట్లో ఉండేటువంటి విశేషం. తర్వాత బాగానే ఉందండి, ఇంకా ఏదైనా ఉందా అంటే 5వ డెఫినేషన్ ఏమిటంటే రుత్యా వేదరూపయా. తరువాత ధర్మాదీన అవలోకయతి ప్రాపయతి వా రుద్ర. రుద్య వేదరూపయ, వేదస్వరూపమైనటువంటి వాడు రుద్రుడు. ఏది ధర్మమో అది తెలియజేసేటువంటి ఇంటలెక్ట్ పేరు రుద్రుడు. ధర్మాది అవలోకయతి ప్రాపయతి వా రుద్ర. ఏది ధర్మమో దానిని చూపించేటువంటి ఇంటలెక్చువల్ మెకానిజం ఉందే, అది స్ఫురింపజేసేటువంటి మెకానిజం ఉందే, దట్ ఇంటెలిజెన్స్, దట్ ఈజ్ కాల్డ్ రుద్ర. ఆయన వేదస్వరూపుడైనటువంటి వాడు. కాబట్టి ఋతం అంటే రుద్రలో రుత అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే వేదం అని కూడా ఉంటుంది. వేదము అంటే టు నో, టు గ్రాస్ప్, టు రిసీవ్, టు అండర్స్టాండ్, టు హ్యావ్ పిక్చర్స్. ఇదన్నిటినీ కూడా దేనివల్ల వస్తుంది అంటే 10 ప్రాణాలని నడిపించేటువంటి వాడు హృదయంలో, ఇంద్రియాలలో, తర్వాత బుద్ధి తన భార్యలతో ఉండి 11 స్థానాలలో ఉండేటువంటి ఆ మహత్తరమైనటువంటి పరమాత్మ స్వరూపమే రుద్రుడు. కాబట్టి ఋతం అంటే శబ్దం, వేదం, దట్ ఈస్ ట్రూత్ ఇన్ యాక్షన్. సత్యము కార్యశీలం అవడాన్ని ఋతం అంటారు. తరువాత రుత్యా వాగ్రూపయా ప్రాపయతి ఇది రుద్ర. ఇది 6వ డెఫినేషన్. రుత్యా వాగ్రూపయా ప్రాపయతి ఇది రుద్ర. వాగ్రూపంలో బయటకు వచ్చేటువంటి ఉన్నాయే, మానవులు మాట్లాడతారు, దేవతలు మాట్లాడతారు, సకల జీవరాశులు కూడా వాటి యొక్క శరీరాల యొక్క కంఠాల యొక్క అమరికను బట్టి అవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాయి. మనం కొన్ని వినగలం, కొన్ని వినలేం. ఒకటి అల్ట్రా సానిక్ ఉంటుంది, ఒకటి ఇన్ఫ్రాసానిక్ అనేటువంటి ఆ ఫ్రీక్వెన్సీ రేంజెస్లో ప్రతిదీ కూడా ఒక వాగ్రూపంలో బయటికి ఎక్స్ప్రెస్ చేయగలిగినటువంటి ది సిస్టమ్, ది మెకానిజాన్ని రుత్యా వాగ్రూపయా ప్రాపయతి ఇది రుద్ర అంటారు. తరువాత సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయండి. ఈయన మనకి ఏదైనా మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడా, లేకపోతే మనని ఈ గొడవల్లోనే పెట్టేటువంటి వాడంటే కాదురా బాబు. 7వ డెఫినేషన్ ఏమిటంటే రుత్యా ప్రణవ రూపయ స్వాత్మానం ప్రాపయతి ఇది రుద్ర.
రుత్యా ప్రణవరూపయ, ప్రణవరూపంలో అంటే ఓంకార రూపంలో ఉండి స్వాత్మానం ఆత్మతత్వాన్ని ప్రాపయతి ఇచ్చేటువంటి ఆ స్వభావాన్ని, ఆ తపస్సుని, దానిని ఇది రుద్ర, దానిని రుద్రుడు అంటారు. రుత్యా ప్రణవరూపయ స్వాత్మానం ప్రాపయతి, ఆత్మతత్వాన్ని అంటే ఓంకారాన్ని మనం కానీ ధ్యానం చేసి దాన్ని నాదోపాసన చేసినట్లయితే ఆ ఓంకార స్వరూపమైనటువంటి రుద్రుడే ఆయన మనకి పరమాత్మ యొక్క తత్వాన్ని తీసుకెళ్ళి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మమైనటువంటిది, నిత్యమైనటువంటి, శుద్ధమైనటువంటిది, బుద్ధమైనటువంటిది, ముక్తమైనటువంటి ఆ స్వభావంలోకి తీసుకెళ్ళేటువంటి వాడు రుద్రుడు. కాబట్టి రుత్యా ప్రణవరూపయా స్వాత్మానం ప్రాపయతీతి రుద్ర. తర్వాత 8వ డెఫినేషన్ ఏం చెప్పబడిందంటే ధృతం అస్య రూపం ఉపలభ్యతే ఇది రుద్ర. భాగవతంలో ఒక విషయం చెప్పబడిందండి. ఏమిటంటే మనం కృష్ణుడిని పూజిస్తే ఆయన మొత్తం మన దగ్గరున్నవన్నీ లాగేసుకుని మన గుండు కొరిగేస్తాడట, మనని బికాలం చేసి పారేస్తాడట. ఇది అందువల్ల కృష్ణుడికి ఉన్న లక్షణం అది. కానీ అయ్యో పాపం ఇలా చేసేస్తే వాళ్ళందరూ సంసారంలో పడి కొట్టుకు చూస్తూ ఉంటారు. కానీ అలా అన్నానని చెప్పి కృష్ణుడిని పూజించడం మానేయకండి. అంటే అది కొన్ని సందర్భాల్లో అది నిజమైనటువంటి విషయం. కాబట్టి అది కాదు, అక్కడ ఉండేటువంటిది ఏమిటంటే మొత్తం అన్నీ ఓడగొడుతున్నాడంటే మీ చింతలు, మీ బాధలు, మీ అనారోగ్యాలు, మీకు ఉండేటువంటి అలజళ్ళు ఇవన్నిటిని ఓడగొట్టి తన స్వరూపంలోకే నింపుతాడు. కాబట్టి కృష్ణుడు వీటిలన్నిటినీ ఓడగొడతాడు అంటే దాని అర్థం అది. అంతేగాని మన కార్లు, మన ఇళ్ళు, మన చీపురు కట్టలు, మన గిన్నెలు, మన ఫ్రెండ్స్ని వీళ్ళని ఏం చేయడండి. కృష్ణుడిని ధ్యానిస్తూ అదేదో గుడి అంతా ఏదో బృందాం అనుకుని అక్కడ డ్యాన్సులు కట్టడం కాదు. ఇది కాదు అక్కడ చెప్పాల్సినటువంటిది. ఏమిటంటే ధృతం అస్య రూపం ఉపలభ్యతే ఇది రుద్ర. ధృతం అస్య రూపం, ఈ రూపం ఉపలభ్యతే. ఏమిటి చేస్తాడు అంటే అనుగ్రహాన్ని వెంటనే ఇస్తాడట. శివ అంటే చాలుట, శంభో అంటే చాలుట, శంకర అంటే చాలుట, వెంటనే మనకి అనుగ్రహాన్ని చూపించేసి మనకి కావలసినటువంటివన్నీ కూడా వెంటనే ఇచ్చేటువంటి వాడి అని రుద్ర శబ్దానికి అర్థం అది. తరువాత బాగానే ఉందండి, అన్నీ ఇచ్చేస్తుంటాడు, కానీ ప్రారంధ కర్మం వల్ల నాకేవో రోగాలు వస్తూ ఉంటాయి కదా, పాపాల వల్ల రోగాలు వస్తూ ఉంటాయి కదా, ఏమీ వర్రి అవ్వక్కర్లేదురా. రుజాం ద్రావయతి రుద్ర. రుజలు అంటే రుజాం అంటే రోగములు అని అర్థం. ఆ రోగాలు ఏ రోగమైనా కానివ్వండి, ద్రావయతి కరిగించి ద్రావయతి అంటే ద్రవం కింద చేసేయడం, కరిగించి అవతల పారేసేటువంటి లక్షణం కలిగినటువంటి ఆయన్ని రుద్రుడు అంటారు. కాబట్టి మనుషుల్లో సమస్య జీవరాశులకి రోగాలు వస్తూ ఉంటాయి, తర్వాత వాళ్ళు బాధపడుతూ ఉంటారు, తర్వాత వాళ్ళందరూ మాట్లాడాలనుకుంటూ ఉంటారు, తర్వాత ధర్మాధర్మాలు తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు, తర్వాత ప్రాణ వ్యవస్థ సుఖంగా ఉండాలి అనుకుంటారు, దుఃఖకారకాలు ఉంటే వాటిని పోవాలి అనుకుంటారు, దుఃఖాన్ని పోవాలి అనుకుంటారు అని చెప్పి బ్రహ్మదేవుడు ఇన్ని రకాలైనటువంటి నెససిటీస్ ఈ జీవులందరికీ ఉంటాయి కాబట్టి వాటిల్ని డీల్ చెయ్యడానికని చెప్పి రుద్రుణ్ణి, ఆ ఏకాదశ రుద్రుల్ని, ఆ ఏకాదశ రుద్రులకి సహాయం చెయ్యడానికని చెప్పి అర్ధనారీశ్వర తత్వంలో ఆయనతోనూ కలిసిపోయి ఉండేటువంటి ఈ ధీ, వృత్తి, ఉషణ, నియతు, సర్పి, ఇలా, అంబిక, ఇరావతి, సుధా, దీక్ష, రుద్రాణి అనేటువంటి శక్తుల్ని కూడా ఆయన తీసుకొచ్చి పెట్టాడయ్యా అని చెప్పి రుద్ర శబ్దానికి అర్థం చూసిన తరువాత 14వ శ్లోకంలో పరీక్షన్ మహారాజుకి సుఖబ్రహ్మ మైత్రేయుడు చెప్పినటువంటి, విదురుడికి చెప్పినటువంటి విశేషాన్ని ఈ విధంగా చెప్తున్నాడు. గృహాణైతాని నామాని స్థానాని చ సయోషణ ఏభిసృజ ప్రజా బహ్వీః ప్రజానామపి యత్పితః. ఓ రుద్ర, నీకు పేర్లు పెట్టమన్నావు, నీకు ప్లేసులు చూపించమన్నావు, చూపించాను, నీకు భార్యలను కూడా ఇచ్చాను.
ఇప్పుడు నీకు భార్యలను ఇచ్చానంటే ఆ భార్యలు ఇచ్చాను కదా అని చెప్పేసి అటు ఇటు ఏదో హనీమూన్కి పోదాం అనుకుంటున్నావేమో. అది కాదు నువ్వు చేయాల్సినటువంటిది. నీ భార్యలతో కూడి ఈ నేను పెట్టినటువంటి నీ పేర్లు ఉన్నాయా, ఈ పేర్లతోనూ నువ్వు ఉండేటువంటి స్థానాలని స్వీకరించు. ఫస్ట్ యూ టేక్ యువర్ వైఫ్స్, నీ ప్లేసెస్, ఇవన్నిటిని అడాప్ట్ చేసుకుని నువ్వేం చేయాలంటే ప్రజా సృష్టి చెయ్యి. ఎందుకంటే నీవు ప్రజాపతివి. నిన్ను ప్రజలను లోకాలలో 14 లోకాలలోనూ ఉండేటువంటి జీవుల యొక్క సృష్టి చెయ్యడాని కోసం అని చెప్పి నిన్ను సృష్టించాను, నీకు పేర్లు పెట్టాను, నీకు స్థానాలు ఇచ్చాను, నీకు భార్యలు ఇచ్చాను. అంతే తప్ప నా ముందు ఉండేటువంటి వాళ్ళలాగా నలుగురిలాగా నీ మాట విన్ను బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోవడానికి కుదరదు నువ్వు. కాబట్టి ప్రజా సృష్టిని నువ్వు చెయ్యి అని చెప్పి ఆయన బ్రహ్మగారు పరమాత్మ యొక్క కోరిక ఏదైతే ఉందో బహూనాం ప్రజాయేతి, నాకు ఈ సృష్టి ఈ లోకాలలో ఈ ప్రజలతో జరగాలి అని చెప్పి పరమాత్మ యొక్క సంకల్పానికి అనుగుణంగా నువ్వు చెయ్యాలి. నువ్వైనా నేనైనా పరమాత్మ యొక్క కోరికను తీర్చాలి. కాబట్టి సయోషణ భార్యలతో కలిసి ఏతాని ఈ నామాని పేర్లు స్థానాల గృహాన్ని స్వీకరించి ఏభిహి వీటితో బహ్వీహి అధికులైనటువంటి ప్రజా ప్రాణులను సృష్టించుము అని బ్రహ్మదేవుడు ప్రజాపతిగా పుట్టినటువంటి రుద్రుడిని అడిగాడు. ఆయన కొంప ముంచాడండి. అది రేపటి కార్యక్రమం ఏమిటో చూద్దాం.